ఏపీలో బిగ్ డేకు సర్వం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 4,14,00,000 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని డిసైడ్ చేయనున్నారు. 83% ఓటింగ్ టార్గెట్గా పెట్టుకుంది ఈసీ. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇక ఏపీ వ్యాప్తంగా మాక్ పోలింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. 5 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభమైంది. 6:30 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత 7 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించేందుకు పిఠాపురం నుంచి సాయి సుధీర్, అలాగే విశాఖ నుంచి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ముందుగా పిఠాపురం వెళ్దాం. సాయి సుధీర్, ప్రస్తుతం అక్కడ మాక్ పోలింగ్ ప్రారంభమైందా? పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పోలింగ్కి సర్వం సిద్ధమైంది. మరికొన్ని నిమిషాల్లోనే జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ స్టార్ట్ కానుంది. దానికి సంబంధించి ఇప్పటికే రాజకీయ పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలు చేసుకున్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈ మాక్ పోలింగ్ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. కాకినాడకు సంబంధించి ఒక పోలింగ్ కేంద్రం, అదేవిధంగా పిఠాపురంలో కూడా మాక్ పోలింగ్ అనేది కంప్లీట్ అయింది. ఫస్ట్ 1 అవర్లో మాక్ పోలింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది సాగనుంది. దానికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించి ఏజెంట్ ఎవరైతే వచ్చారో వాళ్ళ ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. అంటే ఈవీఎంలో ఎవరికి ఓటు వేస్తే వారికే వెళ్తుందా, వీవీప్యాట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా పూర్తి స్థాయిలో ఇటు రాజకీయ పార్టీల ఏజెంట్లకు సిబ్బంది వారి ఆధ్వర్యంలోని మాక్ పోలింగ్ నిర్వహించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 48 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 19 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒక పోలింగ్ కేంద్రానికి ఈఓ, ఓపీఓ, అదేవిధంగా 4 ఏపీఓలు ఉంటారు. ఈ పోలింగ్ ఫినిష్ చేయనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ప్రాసెస్ అనేది కూడా దాదాపు కంప్లీట్ అయిపోయి 20 నిమిషాల్లోనే పోలింగ్ అనేది స్టార్ట్ దానికి సంబంధించి ఇప్పటికే కంప్లీట్ అయింది. సంబంధించి రాజకీయ ఏజెంట్లు పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారు.